చిన్నారి పిల్లలతో పెద్ద వారు కూడా రండి స్టేజ్ మీదకి. అమ్మా మీరు చిన్నారి ప్రభా ప్రకాష్ రండి, మీటర్ కొట్టండి. ప్రకాష్ దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన హలో నాగశ్రీ మావయ్య గారు, అక్కమ్మ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిన కోచ్.
మావయ్య నాగేశ్వరరావు గారు, అక్కమ్మ గారు, బాపు. త్వరగా రావాలండి, ఎక్కడ ఉంది? రండి నాన్నగారు, అమ్మగారు రండి. ఏ ఉన్నారు? లేదు, లేదు. అన్నయ్య వదిన గురించి ఒక చిన్న మాట. సాధారణంగా ఎవరైనా మాటలతో ఇన్స్పైర్ చేస్తారు. సాధారణంగా ఎవరైనా ఒక మాట చెప్పాలన్నా పెద్దవాళ్ళు ఏదేం చెప్తారంటే ఒక మాట ద్వారా ఇన్స్పైర్ చేస్తుంటారు. కానీ ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ చాలామందికి అన్నయ్య ప్రవర్తన చూస్తే హిస్ బిహేవియర్ ఈజ్ ఏ మెసేజ్. అన్నయ్య ప్రవర్తనే ఒక మెసేజ్. ఎందుకంటే చాలా తక్కువ మాట్లాడతాడు అన్నయ్య నేను చాలా తక్కువ విషయాలు మాట్లాడుకుంటాం. అయినా ఎక్కువ ఎప్పుడు అంటే నన్ను తోడబుట్టినవాడిని కాబట్టి అన్నయ్య నన్ను చాలా ప్రేమగా చూస్తాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే, నాకు కూడా తెలిసిందే. కానీ నేను మొన్న అన్నయ్య, నేను, నాన్న ముగ్గురు ఒకే కారులో ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాం. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఎక్కువ విషయాలు ఏమొస్తాయంటే మన గురించి లేకపోతే బయట వాళ్ళ గురించి సంథింగ్ మాటలు వస్తుంటాయి. నాకు ఆ సందర్భంలో అనిపించింది, మేము మాట్లాడుకున్న విషయాలు ఎక్కువగా దేవుని గురించి మాట్లాడుకున్నాం. నాకు ఆ టైంలో చాలా ఆనందం వేసింది. ఎందుకంటే సాధారణంగా నాన్న మేము ముగ్గురం కలిసి ఉన్నప్పుడు సాధారణ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటాం, కానీ దేవుని విషయాలు రావు. మేమంతా ఒక ఆత్మీయంగా ఉంటాం కాబట్టి. కానీ ప్రయాణం వెళ్ళేటప్పుడు మేము ఎక్కువగా దేవుని విషయాలు చర్చించుకోవడం జరిగింది. అంటే దేవుని ఆత్మ ఎక్కడగా ప్రబలంగా ఉంటుందో అక్కడ దేవుని మాటలు వస్తాయనడానికి ఒక చక్కటి ఉదాహరణ. అలాగే వదిన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వాళ్ళిద్దరికీ అంటే అత్తయ్య గారు చనిపోయిన నాకు కొంచెం పరిచయం, అత్తయ్య గారు అంతగా తెలియదు నాకు. కానీ చనిపోయిన తర్వాత వీళ్ళకి సాధారణ వంట చేయడం కూడా రాదు. అట్లాంటి వాళ్ళని ఒక తల్లిగా, అంటే తమ్ముడు వాళ్ళకి 2 పిల్లలు, మాకు 2 పిల్లలు, నలుగురికి సాధారణ పిల్లలకి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళనిపిస్తుంది. అమ్మమ్మ వాళ్ళకి లేదు కాబట్టి ఇంకా పుట్టినీళ్ళైనా ఏదైనా అన్నట్టుగాను అక్కడికి వదిన అంత కష్టపడినా కానీ ఏది చేసినా అలసట వచ్చిన కోపం చాలా తక్కువ ఉంటుంది, ప్రేమ మాత్రం కొండంత ఉంటుంది. చాలా తక్కువ, ఏదైనా కోపం వస్తే ముఖం మీద అలాగనే వస్తుంది అంతే, కానీ ప్రేమ మాత్రం చాలా కొండంత. అంటే నేను సభాముఖంగా నాకు ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు కాబట్టి నేను చెప్తున్నాను, అంతటి ఉత్తమరాలు. మరి నా భార్య చెప్తూ ఉంటుంది, ఏమంటే స్త్రీల సంఘంలో
అక్క చదువుకోలేదండి, పెద్దగా చదువుకోలేదు, కానీ మీరు ఒక్కసారి మెసేజ్ అంటే మీకే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందండి అని చెప్తూ ఉంటుంది. అంటే స్త్రీల సమాజంలో ఆవిడ ఒక్కతే కాదు, చాలామంది చెప్పడం విన్నాను. కాబట్టి దైవకంగా మనం జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉంటే చాలు. మనం తల్లిదండ్రులుగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మన పిల్లలు ఆటోమేటిక్గా అదే భక్తులకు వెళుతుపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంకా వదిన అయితే ఇంకా అమ్మ లాంటిది, ఇంకా మేము ఎవరు వెళ్ళినా మాకు ఇంకా అన్నయ్య అయితే చెప్తున్నానుగా చాలా తక్కువ మాట్లాడతాడు, ఆయన ప్రవర్తనే మనకి మెసేజ్ లాంటిది. కాబట్టి ఈ 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేవుడు వారికి మరింత ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటూ వందనాలు తెలియజేస్తాను. మంచిదండి, చాలా చక్కటి విషయాలు. మరి ఇరువురిలో కూడా మరి మాస్టరే కాదు, మరి సహోదరి సుజాతమ్మ విషయంలో కానీ వారి వాస్తవిక జీవితంలో ఉన్న వాస్తవాల్ని మరి మాస్టారు చాలా చక్కగా బయటపెట్టారు. అది వారి కుటుంబ ఏదో బంధుత్వాన్ని బట్టి చెప్పిన మాటలు కాదు, కానీ అది మనందరికీ తెలిసిన విషయమే. మరి అటు విధంగా వారు మరింతగా మన సహవాసానికి, మన సమాజానికి, మన కుటుంబాలకి మరింత ఆశీర్వాదకరంగా ఉండాలని మరి కోరుకుంటూ మరొకసారి వారికి తెలియజేస్తున్నాను. మరి సందర్భంగా మరి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుందాం. దీంతో మరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి కేక్ కటింగ్ కార్యక్రమం గురించి మన మధ్యన ఉన్న చిన్న మర్చిపోయామండి. మరి మధ్యన ఉన్న మరి అన్నయ్య అంటే సోదరి మరి మరియక్క గారి తమ్ముడు గారు, మరి మాస్టర్ ఇప్పుడు ఈ సన్మానం జరుగుతున్న మరి మాస్టర్ వారికి మరి బంధువులు మేనమామ గారు, అలాగే మరి వారికి సత్యమణి గారు కూడా మరి ఇది ఇక్కడ స్టేజ్ మీద రావాల్సిందిగా మరి వారు కోరుకుంటున్నారు. దయచేసి వారు ఎక్కడ ఉన్నారు సరే అమ్మా రండి. అన్నయ్య పెద్దన్నయ్య గారు, వదినమ్మా రండి. అన్నయ్య రండి, టైం లేదు కదా, స్పీడ్గా రండి. అమ్మ వదినమ్మ ఇద్దరు ఎక్కడ ఉన్నారు కదా, రండి. పెద్దన్నయ్య గారి భార్య రామ్మ, నువ్వు కూడా రమ్మ. అమ్మ హర్ష, మా వదిన వస్తున్నారా? ఎల్లవెల్లి నుంచి వచ్చిన మరి అక్క లక్ష్మి గారు, లక్ష్మి కూడా మరి స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామ్మ. మరి ఇంకెవరైనా బంధువులు మరి మీ యొక్క ఆప్యాయతని, అనురాగాన్ని పంచుకోవాలంటే మరి తప్పక రండి. మరి మేము పేరుని చూసి పిలవడం కాదు, కానీ మీకు మీరుగా వస్తే అది మరింత సంతోషం. దయచేసి ఇంకెవరైనా వచ్చి వారి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా మరి తెలియజేస్తున్నాం. మరి బంధువులైన వారు ఎవరైనా సరే, శ్రేయోభిలాసులు కానీ బంధువులు కానీ చివరిగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగించుకుందాం. పైకి పెట్టమ్మా, స్టూల్ పైకి పెట్టు, స్టూల్ పైకి పెట్టు. రండి సార్, స్టాఫ్ వస్తున్నారండి, దయచేసి మరి తర్వాత అమ్మ
అమ్మా దిగారా ఫోటో? ఓకే. తర్వాత వారి మాస్టర్ వారి ఉపాధ్యాయ బృందం ఉన్నారు ఇక్కడ, మరి ఎంప్లాయీస్ వారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. రండి సార్. హలో. మరి మాకు ఆప్తులు, అత్యంత ఇష్టలు తాతారావు మాస్టర్ గారు రాజంపల్లిలో మ్యాథ్స్ అసిస్టెంట్ చేస్తున్నారు. మాకు ఆప్తులు ఈయన. మాకంటే ముందుగా మా సహచరులకు బాగా తెలుసు. తాతారావు గారు, చిడిపి తాతారావు గారు అని ముందుగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. సంఘానికి కూడొచ్చిన అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడడం నాకేమీ చేత కాదు స్టేజ్ మీద, కాకపోతే అభిమానం కొద్దీ ఏదో కొంచెం మాట్లాడాలనిపించింది. మాస్టర్ నాకు 98లోనే పరిచయం, కాకపోతే అది కొద్దిగానే ఉంది. తర్వాత 2003లో మన చెల్లోళ్ళు ఫ్యామిలీతో పరిచయం అయింది. అంకుల్ గారు, పాపారావు గారు. మొట్టమొదటిసారిగా అప్పట్లో నేను, దయచేసి ఏమనుకోవద్దు, ఒక నిమిషం కూడా మాట్లాడలేని, ఎక్కువ మాట్లాడతాను అనుకోవద్దు. నాకు చర్చికి వెళ్ళడమే తప్ప బైబిల్ గురించి తెలియదు. అప్పుడు అంకుల్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, అదే మన సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బైబిల్ గురించి చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. జనరల్గా అందరూ చెప్తారులే అనుకునేవాడిని, కానీ ఆయన దగ్గర నోట్స్ ఉండేది. నోట్స్ 10th క్లాస్ నోట్స్ ఎలాగైతే ఉంటుందో మొత్తం అన్నీ, ఇంత బుక్ పేజీలు చిరిగిపోయినప్పటికీ కూడా ఆ బుక్ ఆయన దగ్గర చూశానండి. అంకుల్ గారి దగ్గర, పాపారావు గారి దగ్గర బ్యాంక్ మేనేజర్ చేస్తూనే ఆయన మరి ఎంత నోట్స్ రాశారు నాకు తెలియదు, కానీ యోబు గారి గురించి చెప్పినప్పుడు నాకు నిజంగా అప్పుడు బైబిల్ మీద కాస్త అంతా చదవాలనే కోరిక కలిగింది. సో ఇంకా ఆ విషయాన్ని అలా ఉంచితే, నేను గోపాలపురం మండలంకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా పరిచయస్తులు వెళ్ళే మాకు, ముఖ్యంగా రామారావు మాస్టారు వాళ్ళ తమ్ముడు గారి ఫ్యామిలీ తెలుసు. ఇక్కడ ఇప్పటికీ కూడా పరిచయస్తులు పెద్దగా పెరగలేదు నాకు. అప్పటి నుంచి వాళ్ళే నాకు పరిచయస్తులు, ఆదర్శప్రాయులు. ఇది అతిశయోక్తి కాదు, కానీ మానవ సమాజం, ఈ సమాజంలో ఏ ఇద్దరు కలిసినా మూడో వ్యక్తి కోసం చెడుగా చెప్పుకునే సమాజం. అటువంటిది ఎప్పుడు ఏ ఇద్దరితో కలిసినా రామారావు గారి గురించి మంచిగానే వినపడతాయండి ఎప్పుడు కూడా. ఇది వాస్తవం. అసలు అంత గొప్ప మనిషి, నిజంగా అంత గొప్ప మనిషి. నేను అందుకే నిన్న ఆయన నాకు ఇలా చెప్పగా నేను చాలా సంతోషపడ్డాను. అంత నిజంగా అంతే. ఇంకా చాలండి. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్ అండి. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ స్కూలు, భీమోలు హై స్కూల్ స్టాఫ్ అన్నయ్యని బహుమానంతో సత్కరించడానికి వస్తున్నారు.